నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యేసుక్రీస్తు చూపిన ప్రేమ స్ఫూర్తి ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. తెనాలిలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. డిసెంబర్ చివరి వారంలో ఇస్రో యొక్క పోయం 4తో యూహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ పేలోడ్ను పంపనున్న ఎన్ స్పేస్ టెక్. పట్టణ 7వ వార్డులో ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. యేసుక్రీస్తు చూపిన ప్రేమ స్ఫూర్తి మనమందరం కలిగి ఉండాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాస్టర్స్ గ్రాండ్ క్రిస్మస్ ఘనంగా నిర్వహించారు. ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాస్టర్ మల్లవరపు విజయ్ అధ్యక్షతన జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్మన్ కత్తెర హేని క్రిస్టినా, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్లు హాజరయ్యారు. కార్యక్రమంలో 300 మంది పాస్టర్లకు నూతన వస్త్రాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పంచారు. బ్రదర్ సాల్మాన్, టీడీపీ క్రిస్టియన్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు కారుమూరి జక్రయ్యలు సభా పర్యవేక్షణ చేశారు. ఈనాటి సెమీ క్రిస్మస్ పండుగ సందర్భంగా విచ్చేసినటువంటి దైవ సహాయకులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా మీ అందరూ కూడా మరి ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా చాలా బిజీగా ఉన్నా కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మీ అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది అనేక కాంగ్రిగేషన్స్ నుంచి మీ అందరు ఇక్కడ రావడం అనేది మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాను. మా అధినేత ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని, మంచి ప్రభుత్వానికి ఒక గుర్తులాగా మీ అందరితో కూడా కలిసి చేసుకునే పండుగ ఈ సెమీ క్రిస్మస్ పండుగ. ప్రతి సంవత్సరం నాకు మిమ్మల్ని అందరినీ కలవాలని, మీతో ఈ కార్యక్రమం ద్వారా మీ ఆశీస్సులు పొందాలనే భావన నాకు తెలియకుండానే ప్రారంభమైన నాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి ఈ పండుగ జీసస్ క్రైస్ట్ బోర్న్ ఇన్ బెత్లెహేమ్ అనేది ఎంత వాస్తవం, రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పూర్వం, తెలుగుదేశం పార్టీ తర్వాత అనేది కూడా అంతే వాస్తవం అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. గతంలో ఉన్న ఎన్నికల ముందు వారిని ధైర్యం చేసి వారి ఆఫీసులోనే ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఆనాడు సురేష్ గారిని, మరి అదేవిధంగా ఇంకొక మహోన్నతమైన వ్యక్తి మన ప్రాంతంలో హార్వెస్ట్ ఇండియా కిషోర్ సురేష్ గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా నేను భావిస్తాను. తక్కువ సంభాషిస్తారు, ఎక్కువ పని చేయగలిగినటువంటి శక్తి సమర్థత కలిగినటువంటి వ్యక్తిగా నేను భావిస్తాను. అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా వారి సతీమణి ఆదర్శ దంపతులలాగా
మన జెడ్పీ చైర్మన్ గారు కూడా అదే దోవలో నడుస్తూ ఉంటారు. ఆపదలు ఎక్కడుంటే ఆ ఆపదల దగ్గరికి వెళ్ళటం, ఆపన్న వారిని ఆదుకోవటం వాళ్ళ నిత్య కృత్యంలో భాగం. అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క సాంగత్యం నాకు దొరకటం అనేది ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉంటాను. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిబోయిన హరిప్రసాద్, కుద్దూస్, జొన్నాదుల మహేష్, ఇతర పూర్ణచంద్, శాఖమూరి సురేంద్ర, దివి అనిత, కొండ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. అందరూ ప్రార్థనిస్తున్నాం. ఈ గ్రామం కలుగు చేసినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తెనాలి నియోజకవర్గంలో ఏదో ఒక ప్రాంతంలో ఇలా ఏర్పాటు చేసి పాస్టర్స్ అందరికి కూడా మరి చక్కటి వస్త్రాలను ఇచ్చి మంచి భోజనం పెట్టించి వారి పదవిలో ఉన్నా లేకపోయినా కూడా మంచి ఔదార్యంతో దైవ సేవకుల్ని ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వారిని నిజంగా నేను అభినందిస్తున్నాను. మంచి మనసున్నటువంటి వ్యక్తి. ఒక్క పాస్టర్స్నే కాదు, పేద ప్రజలను కూడా చాలా ప్రేమించేటువంటి వ్యక్తి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వెళ్ళి అన్నా అని వెళ్ళినప్పుడు వారిని ఖచ్చితంగా ఏదో రకంగా వారిని ఆదుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మంచి మనసు మనగారు రాజా గారు. ఆ ప్రభువుకు ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మన్నగారికి ఆలపాటి రాజా గారికి ఆ లక్షణాలన్నీ ఉన్నందుకు మేము చాలా గర్విస్తున్నాము. 16 సంవత్సరాల క్రితం తెనాలి ఐక్యనగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చి ఆలపాటి రాజా గారు అందరికీ ఏదో హెల్ప్ చేస్తున్నారంటయ్యా, మాకు ఒక కాఫిన్ బాక్స్ కావాలి, అది ఏసీ మిషన్ చూసారా, మార్చరీ బాక్స్ కావాలి అని చెప్పి అన్నప్పుడు నేను అసలు అవుట్ ఆఫ్ హెజిటేషన్, అంటే వెంటనే సరే ఏముందో ఒకసారి మాట్లాడదాం ఇస్తారు అన్నట్టు ఉద్దేశంతో ఒక్కటే ఒక ఫోన్ కాల్ చేశాను. రాజా గారు ఏదన్నా అవకాశం ఉంటే తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ తెనాలి అయితే నగర్ వాళ్ళకి ఒక మార్చరీ బాక్స్ ఒకటి ఏదైనా హెల్ప్ చేయగలరా మీరు అని చెప్పేసి 16 years బ్యాక్ అప్పుడు పాస్టర్ సాల్మన్ రాజు గారు బ్రతుకున్నాడు. వెంటనే సురేష్ గారు అది ఎంత అవుద్ది అని చెప్పి అనగానే నేను వాళ్ళు వెంటనే అడిగాను ఎంత అవుద్ది అనగానే వాళ్ళు 55,000 అవుతాయి అన్నారు. సార్ నేను ఒక 1 hourలో మీకు ఆ డబ్బులు నేను పంపించేస్తాను, వెంటనే వాళ్ళకి ఇచ్చేసేదన్నారు. మనుషుల యొక్క అవసరతను, ప్రేమ, మంచితనం, ఆప్యాయత ఒక అజాత శత్రువుగా ఈరోజు మనందరం మధ్య ఉంటాం. క్రిస్మస్ పండగకి ప్రత్యేకంగా అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కానీ దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకొని ఈరోజు బట్టలు ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంకోసారి పాస్టర్స్ అసోసియేషన్ని అన్నగారికి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి విధానాలు కొన్ని వ్యతిరేకంగా ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నాయి.
త్వరలో టీడీపీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు అవబోతుంది. అంటే దీని అర్థం ఏంటంటే తెనాలి డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్. దీన్ని అన్నగారే ముందుండి ఖచ్చితంగా ముందుకు నడిపిస్తారని నేను ఆశిస్తూ, తెనాలి పురపాలక సంఘ పరిధిలోని మెప్మా విభాగం ఆధ్వర్యంలో అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేశారు. శుక్ర శనివారాల్లో మున్సిపల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన మెప్మా మార్కెట్ ను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న ప్రారంభించారు. స్వయం సహాయ సంఘ సభ్యులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులు, పిండి వంటలను ప్రదర్శన మరియు అమ్మకాలు జరిపారు. మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంలో నెలలో 2 రోజులు దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ప్రజలందరూ వస్తువులను కొనుగోలు చేసి మహిళల వ్యాపారాభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. మార్కెట్ అర్బన్ మార్కెట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెలకి 2 సార్లుగా మెక్మా వాళ్ళకి ఈ అవకాశం మనం అందరూ కల్పించారు. అలానే ప్రజలందరూ కూడా మనకు అనుకూలంగా ఉండే మార్కెట్ ఇది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ మార్కెట్ దగ్గర మనకి కావాల్సిన ఐటమ్స్, పిండి వంటలు కానివ్వండి, పచ్చళ్ళు కానివ్వండి, కారపొడి కానివ్వండి, ఏదైనా సరే మంచి క్వాలిటీతో తయారు చేసి వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతితో ఎలాంటి ఆయిల్, చెడు ఆయిల్ కాకుండా మంచిగా క్వాలిటీ ఉన్నదాన్ని తయారు చేసి వాళ్ళ చేతులతో అమ్మబడుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా వినియోగించాలని కోరుతున్నాను. అలానే ఈ మార్కెట్ ఇక్కడ బట్టలు కానివ్వండి, అలాంటి ఎన్నో ఫ్యాన్సీ ఐటమ్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈసారి బాగా జరుగుతున్నటువంటి యొక్క ఇదితోటి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇలాంటి పండుగలన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆఖర్లు కాకుండా అడ్వాన్స్గానే పెట్టారు. చాలా బాగున్నాయి. అన్నీ కూడా కొత్త కొత్త ఐటమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా గర్ల్స్కు పోయేటువంటి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. క్వాలిటీ కూడా ఉన్నాయి. రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సంఘాల ద్వారా పెట్టేటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో స్టాల్స్ ఉన్నాయో వాటిని ప్రోత్సహించండి. ఇందులో క్వాలిటీ సరుకున్నాయి కాబట్టి మీకు కూడా ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయి. సో వాటితో పాటు రకరకాల ఇంట్లో పెట్టుకుంటుంటే అలంకరణ వస్తువులు కావచ్చు, అలాగే ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి రేట్లు రీజనబుల్ ఉన్నాయి, క్వాలిటీగా ఉన్నాయి కాబట్టి వీళ్ళకు ఎంకరేజ్ చేయాల్సి కోరుతున్నాం. వీళ్ళను 22వ తేదీ ఆదివారం తెనాలి శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సంగీతన సంస్థ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ తాళపాక అన్నమాచార్య కీర్తనల గీతాంజలి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షులు డాక్టర్ పురుషోత్తమరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన గాయని గాయకులు పాల్గొంటారని, వీరితో పాటు వాద్య సహకారాన్ని మృదంగం, తబలా, కీబోర్డ్, వయోలిన్, మోర్సింగ్, ఘటం, వేణువులను ప్రముఖ నిపుణులు అందిస్తారని తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యి 8 గంటల 30 నిమిషాల వరకు ఉంటుందని, ఈసారి మా సంకీర్తన సంస్థ తెనాలిలో శాస్త్రీయ సంగీతం మరియు అన్నమయ్య కీర్తనల ప్రాచుర్యానికి కృషి చేస్తున్న 6 మంది గురువులను గుర్తించి సత్కార జ్ఞాపికలను అందజేస్తున్నామని తెలిపారు. ఈ భక్తి సేవా కార్యక్రమానికి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామని పురుషోత్తరావు తెలిపారు. మా సంకీర్తన సాంస్కృతిక సంస్థ 22/12/24 రేపు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్న వార్షికోత్సవ భక్తి సంగీత సేవా కార్యక్రమం అన్నమయ్య గీతాంజలిని మళ్ళీ జరుపుకుంటున్నాం. ఇది మా 8వ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎప్పటిలాగే తెనాలికి చెందిన శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన గాయనిమణులు, గాయకులు, వారితో పాటు అద్భుతమైన వాద్య సహకారంతో 8 రకాల వాద్య సహకారాలతో ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా వ్యయప్రయాసాలకు వచ్చి మేము నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వీటితో పాటుగా తెనాలికి చెందిన శాస్త్రీయ సంగీత విద్వాంసులను, అన్నమయ్య కీర్తనల ప్రాచుర్యానికి విశిష్ట కృషి చేసిన గురువులను 6 మందిని గుర్తించి మా సంకీర్తన సాంస్కృతిక సంస్థ సన్మానం, చిరు సత్కారం చేయబోతుంది. వాళ్ళకి జ్ఞాపికలను అందజేస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం.